విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి యొక్క కుటుంబాల ఆదరణ కొరకు ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ నాతో కలిసి ఏకీభవించండి. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, మహాగండ మహోన్నతుడ సర్వాధికారి జీవాధిపతి, మీకు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, మిమ్మల్ని ఈ రీతిగా జ్ఞాపకం చేసుకోవడానికి, మీ పాదాల చెంత చేరి ఈ రీతిగా ప్రార్థించడానికి, మొరపెట్టడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, దేశమంతా ఎంతో కలత చెందిన పరిస్థితి. అయ్యా నాయన, తమ యొక్క హృదయంలో ఎంతో వేదనకి గురవుతున్న పరిస్థితి, ఆ యొక్క విమానం కూలిపోవడం అనేది. ప్రభువా, ఆ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, విడవబడిన ఆ యొక్క వ్యక్తుల కుటుంబాలకు మీరు ఆదరణ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతో ప్రాణ నష్టం జరిగిపోయింది ప్రభువా. అయ్యా, ఎంతోమంది ఎన్నో ఆశలతోటి ప్రభువా, గోల్స్ తోటి వారు నాయన ఆ యొక్క ఫ్లైట్ ఎక్కి ఉన్నారు, కానీ గమ్యానికి చేరలేకపోయిన వారిగా ఉన్నారు. అయ్యా, తమ యొక్క ప్రాణాలను మధ్యలోనే విడిచిన వారిగా ఉన్నారు. దేవా, ఎంతో విచారకరం, వేదన ప్రభువా. వింటున్న మాకే ఇలా అనిపిస్తూ ఉంది. మరి వారి యొక్క కుటుంబంలో ఉన్న వ్యక్తులను కోల్పోయిన వారు ఇంకెంతగా తల్లడిల్లిపోతున్నారో ప్రభువా. అయ్యా, మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క ఆదరణ వారికి దయచేయండి ప్రభువా. అయ్యా, వారికి మీ సహాయం అనుగ్రహించండి. తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మీరు తల్లిగా తండ్రిగా ఉండి ఓదార్పును దయచేయండి. అయ్యా, భార్యను కోల్పోయిన భర్తలకు, భర్తను కోల్పోయిన భార్యలకు అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మీరు తోడుగా ఉండండి దేవా. అయ్యా, మీ సహాయమును అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా, యవనస్తులు ఎంతోమంది తమ యొక్క ప్రాణాలు కోల్పోయిన వారిగా ఉన్నారు. జీవితం ఇంకా ఎంతో చూడవలసి ఉన్నది. ఎన్నో కళల ప్రపంచాన్ని వారు నిర్మించుకోవాలన్న ఆశలు కలిగి ఉన్నారు. కానీ అయ్యా, మృత్యువు ఇలా వారి యొద్దకు వచ్చింది ప్రభువా. అయ్యా, మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆదరించండి అయ్యా. వారి యొక్క కుటుంబ లేని లోటును మీరు తీరుస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉదేవా, మీకు స్తోత్రాలు. తల్లి మరచినా, తండ్రి విడిచినా నేను నిన్ను మరువను, ఎడబాయను అంటున్న దేవుడవు. అయ్యా, మీరు వారిని ప్రభువా విడవక మరొక నీ యొక్క మేలులు చేస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, మీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఇంకా ప్రభువా ఒక వ్యక్తి అయితే ప్రభువా నాయన గాయాల పాలైన వాడిగా ఉన్నాడు. అయ్యా, ఆయన్ని మీరు ముట్టండి ప్రభువా, స్వస్థపరచండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. అయ్యా నాయన, దుఃఖంలో, వేదనలో ప్రభువా కృంగిపోయిన ఆ కుటుంబాన్ని మీరు లేవనెత్తండి ప్రభువా. అయ్యా, మీ యొక్క ఓదార్పును, మీ ఆదరణ వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా, నీకు స్తోత్రాలు. ఇలాంటివి ఇంకెన్నడూ జరగకుండా ప్రభువా ఆ యొక్క మీ చిత్తమే జరుగులాగిన సహాయం చేయండి ప్రభువా. దేశంలో ప్రభువా నాయన మిమ్మల్ని గుర్తెరగని వారు అనేక మంది ఉన్నారు ప్రభువా. ఎన్నో విపత్తులు, ఆపదలు సంభవిస్తున్నప్పటికీ ఇంకా నీ వైపు తిరగని వారుగా, అయ్యా నీ వైపు మళ్ళని వారుగా అనేక మంది ఉంటూ ఉన్నారు ప్రభువా. అయ్యా, జ్ఞాపకం చేసుకోండి. నిరాకడ అతి సమీపంలో ఉన్నదని ప్రభువా. రక్షణ మారు మనసును పొందిన వారై ప్రభువా నీ యొక్క సన్నిధికి చేరేవారిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవానికి వందనాలయ్యా, నీకు స్తోత్రాలు. ఏ ఒక్క పాపి నశించిపోవటానికి ఇష్టం లేదు. అందరూ అంతటా మార్పు చెంది అయ్యా నీ బిడ్డలుగా మార్చబడాలని నీ యొక్క కోరిక అయి ఉండగా ప్రభువా. అయ్యా, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మార్చండి దేవా. అయ్యా, మరొకసారి మీ పాదాలు పట్టుకుంటా ఉన్నాం ప్రభువా. ఆ కుటుంబాలకి మీ ఆదరణ దయచేయండి, ఓదార్పు దయచేయండి ప్రభువా. నిజమే నాయన, ఆ లోటు ఎవరు తీర్చలేనిది ప్రభువా, కానీ మీరైతే తప్పకుండా వారికి ఆదరణ ఇస్తారు గనుక అయ్యా మీ యొక్క సహాయం కొరకు వేడుకుంటూ ఉన్నాం దేవా. అయ్యా నాయన, ఆ యొక్క బిడ్డలందరినీ మీ యొక్క దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మా కొరకు త్వరలో తిరిగి రానైనా యేసయ్య అతి ఘనమైన శ్రేష్టమైన నామములో అడిగి వేడుతున్నాం తండ్రి. ఆమేన్.